శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ఇక కనుమ, ముక్కనుమ అని పండుగలు రెండు వస్తాయి. వీటి యొక్క విశేషం ఏమిటి గురువుగారు అని అడుగుతున్నారు. కనుమ అంటే కనుమ అంటే మమ్మల్ని కూడా చూడండి. ఏమిటి, ఎవరు అడుగుతున్నారు మమ్మల్ని చూడండి అని అంటే మనకు ప్రాణాధారమైనటువంటి మనము బతకడానికి కావాల్సినటువంటి ఆధారభూతం అప్పుడంతా కూడా ఏమిటి, ఎద్దుల బండి. అవి లేకుండా ఏ రైతు ఉండేటువంటి వాడు కాదు. సేద్యం చేసుకోవాలి అంటే ఎద్దుల యొక్క సహకారం చాలా అవసరం. అందుకని ఆ యజమాని అలా చిలకోల మీద వేసుకొని బయటికి రాగానే ఎద్దులను బండి కట్టాలి అంటే ఆ ఎద్దులే అవేవో పేర్లు పెట్టుకునేవాళ్ళు కొంతమంది, రాముడు, భీముడు అని, లక్ష్మణుడు ఇట్లా ఏదో పెట్టేవాళ్ళు. అలా పిలవంగానే అవి వెళ్ళి ఇలా కాడిమని ఇట్లా పైకి ఆ కొమ్ముల మీదకి అవే వేసుకొని నిలబడేటువంటివి. ఎంత జ్ఞానము వాటికి! అవి ఉండడం వలన ఎంత శ్రేయోదాయకమని రైతుకు. ఇంటి ముందు ఎద్దులు ఉన్నాయి అంటే పరమైశ్వర్యము. అసలు రైతు అని అనంగానే ఆ ఎద్దులు ఇంటి ముందు ఉండేటప్పటికీ నందీశ్వరుడు పరమేశ్వరుడి ముందు ఉన్నట్టే కదా, అంతకంటే కావాల్సిందేముంది. అలాంటి ఎద్దులు అవన్నీ కూడా అలంకారము చేసుకొని ఆ ఎడ్ల పందాలు అనేటువంటివి, కోడి పందాలు అని ఇలా అనేక రకాలుగా ఏవో టెంకాయలు ఇలా ఇసురుతూ ఆడుకోవడము చేయటము, ఇట్లా ఒక రకమైనటువంటిది కాదు. ఇంకా ఏమిటి అంటే మన ఆశయం ఈ సంవత్సరం ఎలా నెరవేరుతుంది అని మనస్సులో అనుకొని గాలిపటాలు ఎగిరేయటము కూడా ఉన్నది. అలా ఎగిరేస్తూ ఉంటే చాలా సునాయాసముగా గాలిలోకి వెళ్ళింది అంటే నీ యొక్క ఆశయము నెరవేరుతుంది అనేటువంటిది చిహ్నం, గుర్తు. ఒకవేళ దేనికైనా ఇరుక్కొని ఆగిపోయింది అంటే ఈ సంవత్సరము మనం అనుకునేటువంటి పనులు జరగదేమో వద్దులే అని మానుకొని ఇంకో సంవత్సరం చేసుకునేటువంటి వాళ్ళు. అలా పట్టుకుంటూ గాలిలోకి పోయింది అంటే మధ్యలో ఏవో చిన్న అడ్డంకులు కలుగుతున్నాయి అనేటువంటిది సూచనప్రాయముగా తెలుసుకునేటువంటిది. అందుకని మనస్సు గాలి కంటే వేగముగా ప్రవహిస్తుంది అని అంటాము కదా, అలా మనస్సులో ఉండేటువంటి కోర్కెలు ఎలా నెరవేర్చుకోగలుగుతాము అని లోపల ఆలోచన చేస్తూ గాలిపటాన్ని వదలటం అనేది జరుగుతుంది. మనమేమనుకుంటామంటే పిల్లలందరూ గాలిపటాలు ఏదో ఎగిరేసుకుంటున్నారు, ఏముందిలే అనుకుంటున్నారు. అలా కాదు. లోపల వాళ్ళ మనసులో ఉండేటువంటి ఆశయాన్ని ఎంత మాత్రము నేను ఆకాశము వైపు ఎంతవరకు నేను దీన్ని చేసుకోగలను అనేటువంటి అభిప్రాయముతో వదిలేటువంటి సాంప్రదాయము ఉండింది. అందుకని ఇలా చెప్పుకుంటూ వెళితే అనేక రకాలు. అందుకని ఊరికి వచ్చినటువంటి వాళ్లను, ఆడపిల్లలను కానీ కనుమ రోజు, ముక్కనుమ రోజు ఎవరిని పంపరు బయటికి. అయితే ఈ కనుమ, ముక్కనుమ రోజులు అనేటువంటివి ఏమిటి అంటే ముందు రోజు అంతా కూడా పిండి వంటలు, శాకాహారమైనటువంటి వంటలు మాత్రమే తినటము. ఈ కనుమ, ముక్కనుమ అనేటువంటి రోజు ఇంకా వాళ్లకు కావాల్సినటువంటివి అనేక రకాల వంటకాలు చేసుకుంటారు. ఎవరికెవరికి ఏవేవి ఇష్టమో అవి వాళ్ళు సంతృప్తిగా తిని, ఇవాళ మీ ఇంట్లో తిన్నాను, రేపు మా ఇంటికి రాండి ముక్కనుమ రోజు అని పిలిచి ఒకరికి ఒకరు సంతోషముగా ఫ్రెండ్సు ఒకే ఊరిలో అందరూ కలిసి ఒక వ్యవహారముగా చేసుకొని అందరూ కలిసి చేసుకోవటము. ఇలా ఇంకా ఒకటనేది ఏముంటుంది, వాళ్లకు నచ్చినటువంటి వంటకాలు చేసుకొని సంతోషముగా తిని, ఇది నిజానికి సంక్రాంతి పండుగ అంటే 5 రోజుల పండుగ అని దాని అర్థం. దసరా 10 రోజుల పండుగ అని మనం జరుపుకుంటాం. అలాగే ఈ సంక్రాంతి పండుగ అనేటువంటిది మకర సంక్రాంతి పండుగ అంటే 5 రోజుల పండుగ అని తెలియజేయబడుతూ ఉన్నది శాస్త్ర ప్రమాణికముగా. అందువలన ఈ కనుమ, ముక్కనుమ అంటే ఇవి విశేషాలు. ఆ ఎడ్ల పందాలు కావచ్చు, ఆ కోడి పందాలు కావచ్చు, ఇంకా ఎవరో ఇలా టెంకాయలు విసిరేయటము అనేటువంటిది, లేదా బలాబలాలు ఆ పెద్ద పెద్ద ఇరుసులు అవి ఇవి ఎత్తి నేను దీన్ని ఎత్తగలను, ఇలా పెద్ద పెద్ద గుండ్లు నేను దీన్ని ఎత్తగలను అని చూపించి ఇలాంటివి ఏవో ఆనందముగా జరుపుకునేటువంటి పండుగగా భావిస్తున్నాము అని తెలియజేస్తూ జయోస్తు.